అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే రెండో రోజు వేరే గుడికైతే వెళ్తున్నామని చెప్పాం కదా! ఎక్కడికనేది ఈ వీడియోలోని మీ అందరికీ నేను చూపించేస్తాను. చూడండి, అందరైతే డీసీఎం ఎక్కేశారు. పిల్లలందరికీ హాలిడేస్ అని చెప్పేసి అందరం కూడా ఇలా సమ్మర్‌లోనే ప్లాన్ చేసుకున్నాము. వీళ్ళంతా ఇలా డీసీఎంలో వస్తుంటే నేను మాత్రం కనిపించట్లేదు అనుకుంటున్నారేమో. మేమైతే బస్‌లో వస్తున్నాము. నేను, అత్తమ్మ ఇద్దరం కలిసి. ఇక వీళ్ళందరికీ కూడా ఒకేసారి హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి హాస్టల్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ రావాలంటే కుదరదు కాబట్టి ఈ ఫంక్షన్లో అయితే పిల్లలందరూ ఎంచక్కా ఒకే దగ్గర ఉండి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి బావ వాళ్ళైతే ప్లాన్ చేశారండి. ఇక ఏ గుడికి వెళ్తున్నామంటే శ్రీశైలం వెళ్ళే దారి లోపల మైసిగండి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ అమ్మవారికి అయితే అక్క వాళ్ళు మొక్కుకున్నారంట. సో ఇక్కడికైతే వచ్చేస్తున్నాము. మేమందరం అలా రెడీ అయ్యి వస్తుంటే ఇక వాళ్ళ కార్లో అయితే శరత్ ఇంకా భార్గవి కూడా స్టార్ట్ అయిపోయారు. అనుకున్నట్టుగానే అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేరుకున్నామండి. 1.5 అవర్ జర్నీ టైం పట్టింది మాకు అందరికి ఇక్కడికి రావడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక రూమ్ తీసుకోవాలి కాబట్టి మేమందరం కూడా వెతుకుతున్నంత లోపే ఈ హాల్ అయితే దొరికిందండి. హాల్ అయితే పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నారు. పిల్లలైతే ఒక్క దగ్గర అస్సలు ఉండట్లేదు. బంటు, కిట్టు, మ్యాగీ అందరూ కలిసి మా ఆయననైతే ఒక ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళందరూ సతాయిస్తున్నారని చెప్పేసి మ్యాగీని అయితే ఇక్కడ గోడ పైన కూర్చోబెడదామని చెప్పేసి మా ఆయన అయితే తీసుకొని వచ్చేసాడు. ఇక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నంత సేపట్లో మా అక్క వాళ్ళు ఫస్ట్ అమ్మవారికి కావాల్సినటువంటి నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఫస్ట్ బోనం ఎక్కిద్దామని చెప్పేసి రెడీ అయిపోతున్నారండి. అక్క అయితే జోడు బోనం ఎక్కిస్తుందండి. అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా మా రెండో అక్క వాళ్ళ పాప ఇద్దరు కలిసి బోనాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారండి. వీళ్ళిద్దరే మా అమ్మాయిలు, వైషు ఇంకా నందిని. వీళ్ళు కూడా హాస్టల్లోనే ఉంటారు. సో పిల్లలందరికీ కలిసి వచ్చిన టైంలో చేస్తే అందరికీ మంచిదని చెప్పేసి మంచిగా ప్లాన్ చేశారండి. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మేము కూడా 2016వ సంవత్సరంలో అమ్మవారికి బోనాన్ని సమర్పించుకున్నాము. అప్పుడు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. మనం ఎటువంటి విధమైన కోరిక కోరినా కానీ ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో అది నెరవేరుతుందండి. ఈ విధంగా బోనాలను అయితే తీసుకొని అమ్మవారి గుడి వైపుకి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. ఈ క్యూ లైన్ గుండా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆలయం అయితే వచ్చేస్తుందండి. ఒక మనిషికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం స్పెషల్ దర్శనం వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బోనంతో సహా వెళ్ళాలంటే 10 మందిని అయితే అలౌ చేస్తున్నారు. అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చిన తర్వాత ముందుగా మేకనైతే తిప్పుకొని తీసుకెళ్ళిపోతున్నారు బావ వాళ్ళందరూ కలిసి. ఆ తర్వాత మేము బోనాలను సమర్పించుకున్నామండి. ఇక్కడ ముందు కౌంటర్ దగ్గరనే బోనం సమర్పించుకొని లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలన్నమాట. మేమందరం అయితే ముందుగా వెళ్తుంటే పెద్దక్క వాళ్ళు ఇంకా అక్క వాళ్ళు అందరూ కలిసి ఒడిబియ్యం అయితే తీసుకొని వస్తున్నారు. పిల్లలైతే ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి జంప్ అయిపోతున్నారు. మనం టెంకాయ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకు ఒక ఎర్రదారం అదేవిధంగా 2 గాజులు కూడా ఇస్తారు. ఆ రెండింటిని కూడా టై చేసేసి మనం ఇక్కడ ముడుపు కట్టే దగ్గర మనం కట్టినట్టయితే మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళందరూ కూడా నమ్ముతారు. నేను అదే విధంగా చేశానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ నేను మాత్రం బోనం సమర్పించుకున్నప్పుడు ఒక కోరిక కోరాను, అది నాకు నెరవేరింది. ఆ తర్వాత నేను అమ్మవారికి ఏదైతే మొక్కుకున్నానో అది కూడా వచ్చి చేసేసాను. గుడి యొక్క చరిత్రలో కనుక వెళ్ళిపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుట్ట లోపల 500 సంవత్సరాల క్రితం అమ్మవారైతే గిరిజన వాసులకు దర్శనమిచ్చారంట. అందుకోసమే ప్రత్యేకంగా ముడుపులు కానివ్వండి, ఒడిబియ్యం కానివ్వండి, గాజులు కానివ్వండి, చీరలు కానివ్వండి ఇక్కడే కట్టి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా అమ్మవారిని ఎంతో మంది ఆదరిస్తూ అమ్మవారిని నమ్ముకుంటూ ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకున్న తర్వాత వాళ్ళకి అవి కనుక నిజం జరిగితే వాళ్ళైతే కోళ్లను, మేకలను ఈ విధంగా అమ్మవారికి అయితే సమర్పిస్తారనమాట. అక్క బావ ఇద్దరు కూడా కొడుకు పుడితే అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బోనం సమర్పిస్తామని చెప్పేసి మొక్కుకున్నారంట. అందుకోసమే విరాట్ పుట్టాడని చెప్పేసి 5 ఏళ్ళ తర్వాత వాళ్ళైతే వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పించుకుంటున్నారండి. అమ్మవారిని చూస్తూ అక్కడే ఆగిపోవాలనిపిస్తుందండి. 20 అడుగుల ఎత్తులో ఉంటూ అమ్మవారు మనందరికి కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడిబియ్యం యొక్క కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్క వాళ్ళందరూ పోసిన తర్వాత నన్ను కూడా పిలిచి పోయమని చెప్పేసి చెప్తే అమ్మవారికి నేను కూడా ఓడిబియ్యాన్ని అయితే పోసేసాను. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు. ఈ విధంగా దర్శనం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి మేము ఎక్కడైతే హాల్ తీసుకున్నామో అక్కడికైతే వచ్చేసాము. ఈ పిల్లలందరూ కలిసి ఎంచక్క ఆటలు అయితే ఆడుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వంట పనులన్నీ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. మేకనైతే తీసుకొచ్చిన తర్వాత దాని కటింగ్ మొత్తం కూడా స్టార్ట్ చేశారు. ఇంకోవైపు తినకుండా ఉన్న వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి పప్పుచారుని అయితే చేస్తున్నారు. ఇంకోవైపు అయితే మటన్ ఉడికించే సమయంలో కుక్కర్ అయితే కొంచెం పేలిందండి. అందరూ దగ్గర నుంచి దూరంగా జరిగిపోయినందుకు ఎవ్వరికి ఏం అవ్వలేదు.
పిల్లలందరూ చూడండి ఎంత ఆకలితో ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు భోజనాలు పెడతారా, మేము ఎప్పుడెప్పుడు తినేస్తామా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా బ్యాటరీస్ అన్నీ డౌన్ అయిపోయాయన్నమాట. ఆ తర్వాతే భార్గవి వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చి జాయిన్ అయిపోయారు. ఇక అందరం కలిసి ఎంచక్కా భోజనాలు అయితే చేసుకున్నాము. ఆ వీడియో మాత్రం స్కిప్ అయిపోయింది. వీళ్ళందరూ అయితే వాళ్ళ పార్టీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు. తర్వాత అందరం కలిసి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళమందరం కలిసి ఎంచక్కా ఫోటోలు తీసుకున్న తర్వాత ఇక పిల్లలందరికీ ఏదో ఒకటైతే ఇప్పించాలి కదా బయటికి వచ్చినప్పుడు. వాళ్ళందరి కోసం షాపింగ్ కోసం అయితే వెళ్ళిపోతున్నామండి. వస్తుంది చూడండి మా పెద్దక్క, ఈవిడే స్పాన్సర్ మా పిల్లలందరికీ. సో మేమందరం అయితే ఇక్కడ షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మ్యాగీ పాప అయితే బుడగలు తీసేసుకొని ఊదేస్తుంది కూడా. తన షాపింగ్ అయిపోయింది. బంటుగాడు కూడా మాస్క్ తీసేసుకున్నాడు. వాళ్ళందరితో కలిసి ఇలా అమ్మవారి దర్శనంకి వచ్చినందుకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఇక్కడ నుండి ఇంటికి తిరిగి ప్రయాణం స్టార్ట్ అయిపోయామండి. మా ఈ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేస్తూ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.